ఎలా నడుపుతున్నారు? ఈ గ్యాస్ సిలిండర్లు ఎంతవరకు వాళ్ళకి అవైలబుల్‌లో ఉన్నాయి? అన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఆంటీ ఎలా ఉంది బిజినెస్? బిజినెస్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అయితే డల్ ఉంది. ఎందుకంటే పబ్లిక్ అయితే ఉన్నారు. కానీ మేము అందించలేకపోతున్నాము ఎక్కువ ఐటెమ్స్. మీరు చూస్తున్నారు కదా ఇందాకడ నుంచి. ఇప్పుడు డబులు, త్రిబులు కర్రీస్ అట్లా ఇస్తాను. కానీ అలాంటిది ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు. దొరకట్లేదు. ప్లస్ ఇంకోటి కట్టెల పొయ్యి మీద పోనీ చేద్దాము అంటేనేమో ఇంటి ఓనర్స్ ఒప్పుకోవట్లేదు. అంటే మరి ఎవరికైనా ఇదే కదా! పొగంటే ఇదేని. ఇంకా దాంతోటి చాలా అంటే చాలా ఇబ్బందయితుంది. బండ 8,000 అన్నా కూడా బండ దొరకట్లేదు. కమర్షియల్ 8,000 అన్నా దొరకట్లేదు. దొరకట్లేదు. రాత్రి ఆ చిన్న గ్యాసే మామూలు హెచ్‌పీ గ్యాస్ చిన్నది ఉంటది కదా! చిన్న గ్యాసే రాత్రి 6,000 పెట్టి తీసుకోవచ్చు. చిన్న గ్యాస్. 6,000 పెట్టి 2 బండలు తీసుకొచ్చి ఇవాళ ఎట్టుకైతే జరిపాము. అంటే ఇప్పుడు ఫుడ్డు ఇంతకు ముందు వండిన దానికంటే ఇప్పుడు తగ్గించాల్సి వస్తుందా? క్వాంటిటీ ఎట్లా ఇప్పుడు ఇక్కడ వండేది? తగ్గించాల్సొస్తుంది. తగ్గించాల్సొస్తుంది. కస్టమర్లు మీ దగ్గరికి అనేక మంది వస్తారు మరి వేరే ఇది లేదు. కొన్ని వంటలకి ఎక్కడన్నా చూద్దాము కొన్ని ఇదిగానంటేనేమో వేలకు వేలు అడుగుతున్నారు. వేలకు వేలు అడుగుతున్నారు. మళ్ళీ 2 లక్షలు అడ్వాన్స్ అడుగుతున్నారు. మళ్ళీ 50,000, 60,000 నెలకి అడుగుతున్నారు. ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి? మళ్ళీ నీళ్లు కొనుక్కోవాలి. ఎప్పుడు ఏమి ఇదైతది ఈ రేట్లు మరి ఎట్లా చేస్తున్నారు 2 రోజులు? ఎట్లా చేస్తున్నా అంటే ఇక లాభం నష్టం అన్ని భరించాలి కాబట్టి కస్టమర్ ఏంటంటే ఇక్కడ అందరూ కూడా క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళు, మళ్ళీ లేబర్ కూలి పని చేసుకునే వాళ్ళు ఇప్పుడు వరకు ఏంటంటే మాకు 120 పెట్టినా మా కూలి మాకు వస్తూ నడిచిపోతుంది, సరిపోతుంది అన్నట్టుగా మేము ఇంతవరకు కూడా నడుపుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే అందరూ పెంచుదామని చెప్పి రోజైతే అన్నారనమాట. కానీ ఎన్ని రోజులు ఇది ఇట్లా ఉంటుందో కానీ గవర్నమెంట్ చూస్తూ ఊరుకోదు కదా, పబ్లిక్ సఫర్ అవుతుంటాయి. ఖచ్చితంగా దీనికి ఒక మంచి ఇది నిర్ణయం తీసుకుంటారు. మనకు ఎలాంటి లోటు రానియకుండా చూస్తారనే నమ్మకం అయితే నాకు ఉంది. సో గవర్నమెంట్ మీద అయితే నాకు పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. ఆ విశ్వాసంతో నేనైతే రేటు పెంచలేదు. ఇంకా రేటు పెంచలేదు. అదే రేటు అందరూ కూడా ఇక్కడ 150 పెంచారు. 120ది 150 చేశారు. 150ది 180 చేశారు. అట్లా 200ది 250 చేశారు. 250ది 300 చేశారు. నేనైతే ఇప్పుడు వరకు అయితే రేట్ పెంచలేదు. వాళ్ళందరూ అయితే మేమందరము పెంచుతున్నప్పుడు నువ్వు ఒకదానివే ఎందుకు పెంచట్లేదు అని అడుగుతున్నారు. కానీ నాకేంటంటే ఈ పబ్లిక్, నేను కష్టంలో ఉన్నప్పుడు నాకు ఈ పబ్లిక్కే నాకు ఆసరా ఉంది, నాకు అండ ఉంది. కానీ అది మర్చిపోకూడదు కదా. బరువు భారం ఒక వారం రోజులు ఇంతగానం అయితే గవర్నమెంట్ అయితే ఇబ్బంది పెట్టదు. ఎందుకంటే ఏదో ఒకటి నిర్ణయం తీసుకుంటది. ఎందుకంటే మనం బాగుంటేనే కదా, అది మన కోసం ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంటదని ఫుల్ కాన్ఫిడెంట్ అయితే నాకు ఉంది. అందుకోసమైతే నేనైతే రేట్లు అయితే పెంచలేదు. సో ఇక ఏంటంటే నాకు లాభం అక్కర్లేదు. ఇక ఒక వారం రోజులైతే ఇలాగే కంటిన్యూ చేద్దాము, బ్లాక్ లో కొనైనా సరే. కానీ నాయే చేతికి పడుతున్నాయి. ఎందుకంటే కట్ల పొయ్యి మీద అన్నా ఉంటే కొంచెం ఎలాగోలా ఇది అవ్వచ్చు. కట్ల పొయ్యి అన్నా లేదు. దానికి ఏదో ఒకటి మార్గం చూస్తున్నాం అనమాట. కట్ల పొయ్యికి ఏదో ఒకటి చేయాలని మార్గం చూస్తున్నాం. కానీ ఎక్కడా కూడా జాగాలనేది కూడా లేవు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా ఈ యుద్ధం కొనసాగితే ఖచ్చితంగా ఈ 1-2 సిలిండర్లు కూడా ఆపేసే పరిస్థితి నెలకొనబోతుంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే అవి రానప్పుడు ప్రభుత్వం కూడా ఏం చేయలేదు. అలాంటప్పుడు మరి ఎట్లా కస్టమర్లకు ఎట్లా అందిద్దాం? కస్టమర్ల కంటే చాలా ఇదైపోతారు. ఇదేనే కాదు, ఇప్పుడు నేను ఒక్కదాన్నే కాదు, ఇంట్లో ఉండే వాళ్ళకైనా